వెల్కమ్ టు ఆటోకార్. ఆటోకార్లో ఉన్నాం మనం. ఇది వచ్చేసి మాదాపూర్లో ఉంది, 100 ఫీట్ రోడ్, బిసార్ రత్నదీప్ సూపర్ మార్కెట్ అండి. ఇదంతా పార్క్ అండ్ సేల్. అంటే కస్టమర్స్ ఇక్కడ పార్క్ చేస్తారు, మేము సేల్ చేసి ఇస్తాము. సో తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ వెహికల్ మొత్తం సర్టిఫైడ్ ఉంటుందండి. సర్టిఫైడ్ అంటే మొత్తం చెక్ చేస్తారు. వెహికల్ లైక్ పిల్లర్ కానీ, అప్రన్ కానీ, చేసెస్ కానీ, బాడీ కానీ, అండర్ బాడీ కానీ ఇవన్నీ చెక్ చేస్తారు అన్నమాట. చెక్ చేసిన తర్వాతనే వెహికల్ అనేది డిస్ప్లే చేస్తారు. సో దానివల్ల మీకు యాక్సిడెంట్ వెహికల్ కానీ, ఇంజిన్ పోయినాయి కానీ, టాక్సీ చోన్ ప్లేట్ కానీ, అదర్ స్టేట్ వెహికల్స్ కానీ, రస్ట్ వచ్చినాయి కానీ, మేజర్ ఆయిల్ లీకేజెస్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటాయి. అది కాకుండా ప్రతి వెహికల్కి మనకి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది, ఫైనాన్స్ కూడా ఉంటుంది. అండ్ అది కాకుండా మన డాక్యుమెంటేషన్ పరంగా కానీ లైక్ ట్రాన్స్ఫర్, ఎన్ఓసి ప్రాబ్లమ్స్ ఇటువంటి హజిల్ ఫ్రీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కొన్ని వెహికల్స్, అన్ని వెహికల్స్ లైక్ మన దగ్గర మార్చెరీ దగ్గర నుంచి BMW వరకు కార్స్ అవైలబుల్ ఉన్నాయి. అరౌండ్ 300 to 500 వెహికల్స్ డిస్ప్లే ఉంటాయి. అన్ని వెహికల్స్ చూపించడం కుదరదు కాబట్టి కొన్ని వెహికల్స్ మనం చూద్దాము. సో ఇప్పుడు మనం చూసేది పోలో అండి. ఇది వచ్చేసి 2013 పోలో హైలాండ్, 87,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది. 520 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ప్లస్ పాయింట్ కలర్ అండి. కలర్ చూడొచ్చు. కలర్లో అయితే ఈ కలర్ చాలామంది ఇష్టపడతారు, బ్లూ కలర్ అనేది. సో దీంట్లో మనకి లైక్ అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంప్యూటర్ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, డీల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో దీని ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ బాగుందండి వెహికల్. కొద్దిగా సీట్ కవర్స్ కొంత కొద్దిగా డల్ ఉన్నాయి, బట్ సీట్ కవర్స్ కొద్దిగా చేంజ్ చేయించుకుంటే మాత్రం వెహికల్ మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది. సో ఎక్స్టీరియర్ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్టీరియర్ అయితే బ్లూ కలర్ వెహికల్ అయితే చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా చూసుకుంటే దీంట్లో మనకి లోపల అదే చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు కొద్దిగా సీట్ కవర్స్ మాత్రం లిటిల్ బిట్ డస్టీ ఉంది. అదొకటి మనం చేంజ్ చేసుకుంటే మాత్రం వెహికల్ మాత్రం ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్ ఉంది. డ్యూయల్ డాష్బోర్డ్ ఉంది, ఎవ్రీథింగ్ బాగుంది వెహికల్. సో దీంట్లో బూట్ స్పేస్ కూడా బాగుంటుంది. బూట్ స్పేస్, లెగ్ రూమ్ కానీ, బ్యాగ్ రూమ్ కానీ అన్నీ బాగుంటాయి వెహికల్కి. సో అందరికి తెలుసు పోలో గురించి, బట్ వచ్చి చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకుంటే బెస్ట్. కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది. దీని గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్స్టీరియర్ అండ్ టైర్స్ కూడా మాకు 70% వరకు ఉంది. టైర్స్ కూడా విత్ అలవెల్స్ ఉన్నాయి, చూడొచ్చు. సో నెక్స్ట్ మనం చూసేది ఇంకో పోలో. సో పోలోలు చూసారు కదా, మన దగ్గర వైట్ ఉంది, రెడ్ ఉంది, గ్రే కలర్ ఉంది, బ్లూ కలర్స్ ఉన్నాయి. అన్ని వెహికల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కలర్ ఉంది, వేరియంట్స్ ఉన్నాయి, డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది, అన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇది వచ్చి 2017 మోడల్ గ్రే కలర్ హైలాండ్, బట్ ఇది ఓన్లీ 1,00,000 కిలోమీటర్ తిరిగింది. 6,80,000 చెప్తున్నా, నెగోషియబుల్ అవుతుంది. సో 1,00,000 కిలోమీటర్ తిరిగిందని ఆలోచించద్దండి. ఈ వెహికల్ అనేది మనకు 2.5 నుంచి 3,00,000 కిలోమీటర్స్ వరకు తిరుగుతుంది. సో పోలో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పోలో బాడీ స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఫీచర్స్, ఇది హైలైన్ మళ్ళీ దీంట్లో మనకి చూడొచ్చు మీరు. లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్సలెంట్ ఉంది వెహికల్. గ్రే కలర్ అండ్ డ్యూయల్ డాష్బోర్డ్ ఇచ్చాడు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ స్టీరింగ్ వీల్ కంట్రోల్స్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్, హై అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉన్నాయి. లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ వెహికల్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది వెహికల్ అయితే. సీట్ కవర్స్ కొద్దిగా లిటిల్ బిట్ డస్టీ ఉన్నాయి, బట్ అదొకటి మాత్రం మనం చేంజ్ చేసుకుంటే మాత్రం వెహికల్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంది. వెనకాల మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ కూడా వెహికల్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాడో. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసే 2015 మోడల్ పోలో హైలైన్. ఇది 55,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది. 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. హైలైన్ ఇది. సో ఇది కూడా మనకి లైక్ అందరికీ తెలుసు, ఇందాక కూడా చెప్పాను బ్లూ కలర్ ఎక్సలెంట్ ఉంది. డీజిల్ వెహికల్ ఉంది, ఇది పెట్రోల్ వెహికల్. ఇది కూడా చాలా బాగుంది, బ్లూ కలర్. 2015 మోడల్, ఓన్లీ 55,000 కిలోమీటర్ తిరిగింది. హైలైన్ 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఈ వెహికల్ గురించి పర్టికులర్ ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం లోపల మనకి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ టైర్స్ కానీ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ ఉంది. అండ్ టాప్ ఎండ్ మోడల్ కాబట్టి మనకి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. వెహికల్ అయితే మనం చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే కలర్, దాంట్లో హైలైన్, టాప్ మోడల్ అండ్ టైర్లు కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుంది వెహికల్, ఎక్సలెంట్ ఉంది. వచ్చి చూడండి, చూసిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత మనం ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకొని మాట్లాడవచ్చు. 2019 మోడల్ స్విఫ్ట్ VXI 65,735 నెగోషియబుల్. సో స్విఫ్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ చూసినట్టయితే మనకి ఎక్స్టీరియర్ మాత్రం చాలా బాగుంది, టైర్లు బాగున్నాయి. అండ్ ఇంటీరియర్ కూడా
ఇంటీరియర్ కూడా డాష్ బోర్డ్ కానీ స్క్రీన్ కానీ చాలా ఎక్సలెంట్ ఉందండి. స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ బాగుంది. అండ్ దట్ ఏది మనం చేంజ్ చేసుకోవాల్సిన లేదు. జస్ట్ వెహికల్ చూసుకొని ఇంటికి తీసుకొని డ్రైవ్ చేసుకోవడమే. వెహికల్ అయితే అంత ఎక్సలెంట్ కండిషన్ ఉంది. అండ్ స్విఫ్ట్ గురించి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. దీనైతే మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. టైర్లు కూడా 90% టైర్స్ ఉన్నాయి. కొత్త టైర్స్ లాగా కనిపిస్తున్నాయి ముందు టైర్స్ అయితే. సో వెహికల్ కూడా ఎక్సలెంట్, ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇది ప్రైస్ అనేది మీరు అనుకోవచ్చు 735 ఉంది, కొత్త వెహికల్స్ వస్తాయి. కానీ కొత్త వెహికల్ ఇప్పుడు వచ్చేసి 8 to 8.5 ఉందండి. సో ఇది నెగోషియబుల్ ప్రైస్. ఈ ప్రైస్ అనేది నెగోషియేట్ అవుతుంది. సో నెగోషియేట్ అయితే మనకి అరౌండ్ 6.5 బడ్జెట్లో వచ్చినా మనకి 8.5, 2 లక్షలు అంటే 19 మోడల్ అంటే 4 ఇయర్స్కి మనకి 2 లక్షలు తగ్గినట్టే. 2 లక్షలు తగ్గినప్పుడు అది దాంట్లో మారుతి వెహికల్ అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే రీసేల్ ఉన్న వెహికల్. రేపు మీరు అమ్ముకున్న డిమాండ్లు అమ్ముకోవచ్చు. సో అది నేను చెప్తున్నాను. ప్రైస్ ఇంతగానం ఉంటాను 19 మోడల్కి అనుకున్న వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలని చెప్తున్నాను.